సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవీలత గురించి ఆవేశంలో మాట్లాడడం తప్పేనని అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. మాధవిపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తన వయసు 72 సంవత్సరాలు అని ఆవేశంలో మాట్లాడాననే తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరికి బ్రతుకు తెరువు వారిదేనని వ్యాఖ్యానించారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ అన్నారు. ఇక తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీగాలేనంటూ విమర్శించారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం వివాదాస్పదమైంది. తాడిపత్రి మహిళ కోసం జేసీ పార్క్ లో ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఆ వేడుకలకు మహిళలు వెళ్లొద్దంటూ మాధవీలత పిలుపునిచ్చారు. గంజాయి బ్యాచ్లు ఉంటాయని, దాడులు చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారామె. ఈ వ్యాఖ్యలపై జేసీ రియాక్ట్ అయ్యారు. ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు. తాడిపత్రి ప్రజలను గంజాయి బ్యాచ్ తో పోలుస్తున్నావా అంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన మాధవీలతపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వ్యభిచారి అని, తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీ నేతలపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జేసీకి వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన తీరును తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. మరి ఇంతటితోనైనా ఈ వివాదం ముగుస్తుందా లేక మరింత రచ్చ జరుగుతుందా అనేది చూడాలి. ప్రతి సంవత్సరం పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు, ఏవప్పా ఎవరు ఊరుకుంటారా? అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము ఇడిపించి ఏం చేస్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు మిగులుతే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడు, నేనేమో ఎవడో పామిడి కాని నుంచి వేసినారు మా పోస్టర్లు. ప్రజల్లోకి పోండి, ప్రజలు లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దనుకుంటే పార్టీ లేకపో అంటారు. తొడుగు ఇదంతా ఎవరెవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి. దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి. నేనే వద్దాను, నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, ఇదిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం. అమ్మాయిలు అంటే నాకేం రాదు. ఏదో పాపం కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్.
ఎవరి ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు, ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్ము అది. ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా, కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో బర్రని ఏదో తగులుతుంది, ఆ పార్టీలు ఆ పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు, ఎవరిని చూసి ఎవరిని నమ్మి. నన్ను, నాకు 72 సంవత్సరాలు, నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు, ఎప్పుడో ఒకసారి పిలిపించారు, ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, గారికి చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు? దయచేసి రండి. ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన నుంచి స్ట్రైక్ చేస్తాడు, ముస్లింస్ ఆడ పని చేయకూడదు. ఎంత దారుణమయ్యా. ఐఎమ్ వెరీ సారీ. మరి వాళ్ళని ఏమనాలా? ఇవన్నీ ఏమీ తెలియదు మీకు. మాట్లాడిందే. నేనంత నీచుడిని కాదు. నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ధైర్యంగా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా. ఎస్, నాకు జనం ఉన్నారు. నన్ను, మా ఊరు, మా కాన్స్టిట్యున్సీ రెప్పలాగా చూసుకుంటారు. వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా. ఏం కావాలి నాకు? పదవి కావాలి, ఈ పదవి కావాలి నాకే. అవును, జనం ఇస్తారా? మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో. ఎస్, అగైన్ దే విల్ గివ్ మీ ఇఫ్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్. చెప్తున్నా, 2 సంవత్సరాల లోపల తాడిపత్రి ఎట్లుంటుంది చూడండి. నేను మా ఊరి కోసం హైర్ నిసలు పనిచేస్తా. ఫ్లెక్సీ కానీ కాదు. నా మీద ఎవరెవరు మాట్లాడినారో వాళ్ళంతా ఫ్లెక్సీ గానే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు. ఆవేశంలో, వయసులో పెద్ద, స్లిప్ ఆఫ్ ఏ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబ్బాయిలు చెప్తా. ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. ఎస్, ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్. చూడండి ఎంత వచ్చినాయి డబ్బులు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి చూడండి. కాబట్టి చూడండి, మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా. నేను ప్యాంప్లెట్ అని కాదు, ఫ్లెక్సీ అని కాదు. ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్. వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా. నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా. ఐఎమ్ సారీ, ఏదేదో మాట్లాడుతున్నారు. నేను పార్టీ మారాలన్నా? నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడుతావా? నా పార్టీ కాదు నాకు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రమాణం చేసి చెప్తానా,
ఆయన విషన్ బట్టి ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు. పెద్ద ఆయన దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఒక్క 0.5% అన్నా ఐ విల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తాడిపత్రి. ఐ నో హౌ టు డెవలప్. ఆయనకి ఏ విజన్ ఉందో, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ గ్రీన్, క్లీన్ అండ్ గ్రీన్. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తాను, పని చేసి చూపించండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పథకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్ పెట్టుకొని దొరుకుంటారు 4-5 మందిని. నాకు గన్మెన్ కూడా లేడు రాయ్, నాకు కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? పబ్లిక్ ఈజ్ దేర్ విత్ us. షో ఆఫ్ కాదు, షో ఆఫ్ చేసుకోవాల్సిన పని నాకు లేదు. నేను మా ఊరికి ఆర్మీస్లో పనిచేస్తా. ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను. హ్యాజ్ అ విజన్, ఐఎమ్ విత్ హిమ్. ఏదో మాట్లాడితే ఆడిపో ఈడిపో అంటారు. మీరు పోతారు, నేను ఆడికి పోను. నాకే పోను, ఎక్కడ పోసింది. నా తాడిపత్రి విడిచిపెట్టి ఆడికి పోను, మా తాడిపత్రి ప్రజలు విడిచిపెట్టి పోను. మై పార్టీ ఇస్ తాడిపత్రి, మై పార్టీ తాడిపత్రి ప్రజలు ఒకటే. ఏం నాకి రైట్. జోలు ఎత్తుతో కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే. వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. 2 years లో ఐ సీ దాట్. ప్రజలు వచ్చి చూసిపోవాలి.